హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతున్న పని మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవగానే త్రిశూర్లో ఉండే డాన్ అండ్ సీజులని చూపిస్తారు. ప్రస్తుతానికి ఇద్దరు ఒక మెకానిక్ షాప్ లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి కోరిక ఏంటంటే డాన్ అండ్ సీజు ఇద్దరు త్రిశూర్లో పెద్ద గ్యాంగ్స్టర్ గా ఫేమస్ అవ్వాలి అని. అప్పుడు త్రిశూర్ మొత్తం తమ ఆధీనంలోకి వస్తుంది అని మొదటి డీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇప్పుడు త్రిశూర్ గ్యాంగ్స్టర్ కి అడ్డాగా ఉంటుంది. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గిరిని చూపిస్తారు. త్రిశూర్లో గిరి అనే పెద్ద గ్యాంగ్స్టర్, తనకి ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది. గిరి అండ్ తన గ్యాంగ్ అంటే పోలీసులు కూడా భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అలా త్రిశూర్ కి కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ రంజిత్ అక్కడ తన కింద పనిచేసే పోలీస్ టీమ్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గిరి అండ్ తన గ్యాంగ్ గురించి తెలుసుకుని వారిని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పగా అది విన్న అక్కడి పోలీసులు తనతో, సార్ మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కాబట్టి ఆ గిరి గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా మీకు. మేము ఎప్పటి నుంచో గిరి అండ్ తన గ్యాంగ్ ని ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పెడదామా అని సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటిదాకా గిరి అండ్ తన గ్యాంగ్ తప్పు చేశారు అని ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. త్రిశూర్ లో జరిగే డీలింగ్స్ అండ్ సెటిల్మెంట్స్ అన్ని కూడా గిరి అండ్ తన గ్యాంగే చేస్తుంది అని త్రిశూర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అది వారే చేశారు అని తెలిసేలా ఒక్క సాక్ష్యం కూడా వదిలిపెట్టారు. అంతెందుకు మన డిపార్ట్మెంట్ లో కూడా ఆ గిరి అండ్ గ్యాంగ్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. గిరి అండ్ తన గ్యాంగ్ ని తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో పట్టుకోవడం చాలా కష్టమని చెప్తారు. అదంతా విన్న రంజిత్, అయితే వాడు తప్పులు చేస్తూ ఉంటే మనం చేతులు కట్టుకుని చూస్తూ ఉందామా? ఎంత తెలివిగల వాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతాడు. ఆ తప్పేంటో కనిపెట్టండి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒక రోజు డాన్ అండ్ సీజుకి రమేష్ అనే వ్యక్తిని చంపమని డీల్ వస్తుంది. నిజానికి రమేష్ కి చెందిన ఒక ప్రాపర్టీని జోషి అనే వ్యక్తి కొనాలి అనుకుంటూ ఉంటాడు. అయితే రమేష్ కి ఆ ప్రాపర్టీని అమ్మడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే జోషి ఎన్ని సార్లు అడిగినా సరే రమేష్ తనకి ఆ ప్రాపర్టీని అమ్మను అని చెప్తూ ఉంటాడు. దాంతో జోషి కోపంతో రమేష్ ని చంపితే అప్పుడు ఆ ప్రాపర్టీ తనకే దక్కుతుంది అని తనని చంపమని డాన్ అండ్ సీజుకి డీల్ ఇచ్చి ఉంటాడు. అందుకే డాన్ అండ్ సీజు ప్లాన్ ప్రకారం రమేష్ ని ఫాలో అవుతూ వచ్చి రమేష్ అలా ఒక పని చేయని ఏటీఎం దగ్గరికి రాగానే డాన్ రమేష్ ని ఏటీఎం దగ్గరికి లాగి కత్తితో గొంతులో పొడిచి చంపుతూ ఉండగా అంత పబ్లిక్ ప్లేస్ లో అది ఎవ్వరూ చూడకుండా సీజు పెద్ద గొడుగు అడ్డు పెట్టుకుని నిలబడతాడు. అలా డాన్ రమేష్ ని దారుణంగా చంపి అక్కడ నుండి వెళ్తారు. ఇదిలా ఉంటే మరో పక్క గిరి తన భార్య గౌరీని తీసుకుని తన ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి తమ ఫ్యామిలీ అందరూ వచ్చి ఉంటారు. ఎందుకంటే ఈ రోజు గిరి చెల్లెలు బర్త్డే. అందుకే గిరి తన చెల్లెలకి బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు. ఇంకా అప్పుడే గౌరీ తను కొంచెం షాపింగ్ చెయ్యాలి అని పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గిరికి ఒక కజిన్ కూడా ఉంటుంది. తన పేరు కళ్యాణి. తను ఒక పోలీస్ ఆఫీసర్. తను తలుచుకుంటే గిరి చేస్తున్న పనుల గురించి సాక్ష్యాధారాలు మొత్తం తీసి తనని అరెస్ట్ చేయించగలదు. కానీ అలా చెయ్యదు. ఎందుకంటే గిరి చేస్తున్న పనులు డబ్బు ఉన్న అహంకారం ఉన్న వారిపైనే అని తనకు కూడా తెలుసు కాబట్టి. ఇంకా డాన్ అండ్ సీజు చంపిన రమేష్ కూడా గిరి గ్యాంగ్ మెంబరే. రమేష్ ని చంపాక డాన్ అండ్ సీజు తాము హత్యకి వాడిన వస్తువులు దూరంగా వెళ్లి తగలబెట్టి మళ్లీ తమకి ఏమీ తెలియనట్టు నార్మల్ గా నడుచుకుంటూ అదే ఏటీఎం ముందు నుండి వెళ్తూ ఏటీఎం లో పడి ఉన్న రమేష్ డెడ్ బాడీని చూసి ఏటీఎం లో డెడ్ బాడీ పడి ఉంది అని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలందరూ అక్కడికి చేరుకుంటారు. అలా ఈ విషయం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఇక పోలీసులు క్రైమ్ స్పాట్ మొత్తం క్లూస్ కోసం వెతకగా అక్కడ ఎలాంటి క్లూస్ దొరకవు. అలాగే ఆ ఏటీఎం కొంతకాలంగా వర్క్ చేయడం లేదని, అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా పనిచేయట్లేదు అని తెలుస్తుంది. దాంతో అసలు రమేష్ ని ఎవరు చంపారో అర్థం కాదు. ఇంకా పోలీసులు అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే పోలీసులు అక్కడ ఉన్న వారితో ఇక్కడ ఈ డెడ్ బాడీ ఉంది అని మొదట చూసింది ఎవరో అని అడగ్గా ఇద్దరు వ్యక్తులతో పాటు డాన్ అండ్ సీజులు కూడా చేతులెత్తుతారు. డాన్ అండ్ సీజులు త్రిశూర్ కి చెందిన వారు కాకపోవడం వల్ల వారిపై పోలీసులకి ఎలాంటి అనుమానం రాదు. పోలీసులు డాన్ అండ్ సీజుల ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ ఇప్పించుకుని ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా త్రిశూర్ వదిలి వెళ్లకూడదు అని చెప్పగా దానికి ఇద్దరు సరే సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతారు. అయితే డాన్ అండ్ సీజులు త్రిశూర్ లో తమ మొదటి హత్య చేశామని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ఇక నుండి నెమ్మదిగా మనం కూడా గ్యాంగ్స్టర్ గా ఎదుగుతామని, ఫేమస్ అవుతామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో అలా డాన్ అండ్ సీజు తమ బట్టలు చేంజ్ చేసుకుని అలాగే ఆకలిగా ఉండడంతో తినడానికి ఏదైనా తీసుకోవాలి అని ఒక మాల్ లోకి వెళ్తారు. అయితే అదే మాల్ లో గిరి భార్య గౌరీ షాపింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే డాన్ గౌరీని చూసి తన అందానికి ఫిదా అయి కామంతో ఎలాగైనా తనని తాకాలని ఫిక్స్ అయ్యి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్లి తన పక్క నుండి వెళ్తూ గౌరీ నడుము టచ్ చేయాలి అనుకుంటాడు. అయితే డాన్ ని గమనించిన
గౌరీ వెంటనే వెనక్కి జరిగి కోపంతో డాన్ చెంప చెల్లుమనేలా కొడుతుంది. దాంతో డాన్ నవ్వుతూ సారీ సారీ అంటూ పక్కకి వెళ్ళగా గౌరీ బాధతో అక్కడి నుంచి వెళ్ళబోతుంది. అదే టైంకి అక్కడికి వచ్చిన గిరి తన భార్య సాడ్ గా ఉండడం గమనించి ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు. మరో పక్క డాన్ అండ్ సిజుకి తాము త్రిశూర్లోనే పెద్ద గ్యాంగ్స్టర్ అయిన గిరి భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించామని వారికి తెలియదు. పాపం గిరికి తన భార్య అంటే ప్రాణం. అందుకే ఏం జరిగింది చెప్పు అని అడగ్గా గౌరీ వారిని చూపించి జరిగింది చెప్తుంది. అది విన్న గిరికి చెప్పలేనంత కోపం వస్తుంది. నా భార్యతోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తారా అని వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఇద్దరిని పిచ్చ కొట్టుడు కొట్టి డాన్ ఏ చేత్తో అయితే గౌరీని తాకబోయాడో ఆ చెయ్యిని విరిచేస్తాడు. తర్వాత గౌరీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే గిరి ఈ మ్యాటర్ ఇక్కడితోనే ఎండ్ అయ్యిందిలే అనుకుంటాడు. కానీ గిరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత గిరి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నాడు అని. సీన్ కట్ చేస్తే మరో పక్క రమేష్ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి గిరి తన గ్యాంగ్ తో పాటు వస్తాడు. ఎందుకంటే రమేష్ కూడా తమ గ్యాంగ్ మెంబరే కాబట్టి. అక్కడే ఉన్న రమేష్ అన్న తన తమ్ముడి శవం చూసి బాధపడుతూ అక్కడి వారితో రమేష్ చాలా మంచివాడు, చాలా డబ్బు సంపాదించాడు, ఆ డబ్బు కోసమే ఎవరు నా తమ్ముడిని దారుణంగా చంపేశారు అని పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉండేవాడు, ఒంటరిగానే తన జీవితం ముగిసిపోయిందని చెప్పి చాలా బాధపడతాడు. నిజానికి రమేష్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించి ఉంటాడు. రమేష్ శవాన్ని చూసి గిరి అండ్ గ్యాంగ్ కూడా చాలా బాధపడతారు. ఇదిలా ఉంటే మరో పక్క గిరి చేతుల్లో బాగా దెబ్బలు తిన్న డాన్ అండ్ సీజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. డాన్ జరిగిందే తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే డాన్ అండ్ సీజుల దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. నిజానికి ఈ ఇద్దరే రమేష్ ని చంపమని డాన్ అండ్ సీజులకి డీల్ ఇచ్చి ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు ఎవరో కాదు, రమేష్ అన్న కొడుకులే. రమేష్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటాడు. అయితే డబ్బు ఆస్తి మాత్రం అధిక మొత్తంలో సంపాదించి ఉంటాడు. సో రమేష్ చనిపోతే తన ఆస్తి మొత్తం తన అన్నకి చెందుతుంది. అలా రమేష్ ఆస్తి మొత్తం తన అన్న పేరు మీదకి రాగానే అప్పుడు తన తండ్రిని కూడా చంపి ఆ ఆస్తి మొత్తం దక్కించుకోవాలి అనేదే ఈ ఇద్దరు కన్నింగాళ్ల ప్లాన్. అందుకే ఇద్దరు మొదట ప్లాన్ ప్రకారం రమేష్ ని చంపడానికి డాన్ అండ్ సీజులతో 10 లక్షల డీల్ మాట్లాడి ఉంటారు. వాళ్ళు రమేష్ ని చంపడంతో మాట్లాడిన డీల్ ప్రకారం 10 లక్షల డబ్బు ఇవ్వడానికి వచ్చి ఆ డబ్బు వారికి ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతారు. అయితే తమ డీల్ డబ్బు వచ్చినా సరే డాన్ అండ్ సీజుల ఫేస్ లలో సంతోషం ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా గిరి తమని కొట్టిన దృశ్యమే తమ కళ్ళ ముందు కనిపిస్తూ బాధ పెడుతూ ఉంటుంది. అలాగే కళ్ళు మూసినా తెరిచినా సరే గిరి మొహమే కనిపిస్తూ ఉంటుంది. అందుకే డాన్ అండ్ సీజు ఇద్దరు బాగా ఆలోచించి మనల్ని కొట్టిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతారు. మన పగ ఎలా ఉండాలి అంటే మనం చేసే పనికి వాడు మన ముందు తల ఎత్తి మన కళ్ళలోకి చూడ్డానికి కూడా భయపడాలి అని కోపంతో రగిలిపోతారు. అలా డాన్ అండ్ సీజు కొంచెం కోలుకున్న తర్వాత తమని కొట్టిన గిరి అడ్రస్ కనుక్కోవాలని వెతుకుతూ ఉంటారు. అలా ఇద్దరు గిరి ఇల్లు ఎక్కడో కనిపెట్టి ఆ రోజు నుండి గిరి మీద తన ఇంటి మీద నిఘా పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు గిరి ఒక చిన్న పని మీద పక్క ఊరికి వెళ్లిపోతాడు. ఆ రోజు ఇంట్లో గౌరీ ఒంటరిగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న డాన్ అండ్ సీజు ఎవ్వరూ చూడకుండా గిరి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలా ఇంట్లో ఉన్న గౌరీ మీద అటాక్ చేసి తనని గట్టిగా పట్టుకుని తన చీర చింపేసి తన చీరతోనే తన చేతులు కట్టేస్తారు. గౌరీ తనని వదిలేయమని ఏడుస్తున్నా సరే తన మాటలు పట్టించుకోరు. అప్పుడే డాన్ గౌరీతో నీ మొగుడు పెద్ద పోటుగాడు అనుకుని మా మీద చెయ్యి వేసి చాలా తప్పు చేశాడు. ఈ రోజు వాడికి మా పవర్ ఏంటో, మా మీద చెయ్యి వేసి ఎంత తప్పు చేశాడో అర్థమవుతుంది అని గౌరీ శరీరం మీద ఉన్న బట్టలు మొత్తం చింపేసి గౌరీ తనని వదిలేయమని వేడుకుంటున్నా సరే డాన్ అండ్ సీజు తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. అదంతా సీజు తన ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి విషయం తెలిసిన గిరి ఇంటికి వస్తాడు. గౌరీ పరిస్థితిని చూసిన గిరి చాలా ఎమోషనల్ అవుతాడు. గౌరీ దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకోగా గౌరీ ఏడుస్తూ జరిగింది చెప్పి ఆ రోజు మాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ ఇద్దరే ఇప్పుడు ఇలా చేశారు అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న గిరి కోపంతో రగిలిపోతాడు. గిరి లైఫ్ లో ఇలా జరగడం ఇది మొదటిసారి. ఇప్పటిదాకా త్రిశూర్లో గిరి పేరు వింటేనే భయపడేవారు. కానీ ఈ రోజు గిరి భార్యతోనే ఒకరు ఇలా చేశారు అని త్రిశూర్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన గిరి అమ్మ జరిగింది తెలుసుకుని గౌరీకి ధైర్యం చెప్పి గిరి దగ్గరికి వచ్చి తనతో గౌరీతో ఇలా ప్రవర్తించిన వారిని నువ్వు ఎలా చంపాలి అంటే నరకం అనుభవించాలి, వాళ్ళు నువ్వు చంపే విధానం బట్టి వాళ్ళు చచ్చాక కూడా నువ్వంటే భయపడాలి అని చెప్తుంది. అది విన్న గిరి కూడా కోపంతో రగిలిపోతాడు. గౌరీతో ఇలా చేసిన వారు ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని నరకం చూపించి చంపాలి అని ఫిక్స్ అవుతాడు. గిరి తన గ్యాంగ్ వారితో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన డాన్ అండ్ సీజుల ఫొటోస్ వారికి పంపి ఆ ఇద్దరు ఎక్కడ దాక్కున్నా పట్టుకుని నా ముందుకు తీసుకురమ్మని చెప్తాడు. అలాగే ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళకూడదు అని పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేసి లా ప్రకారం వారికి శిక్ష పడడం నాకు ఇష్టం లేదు, నేను నా చేతులతో వారిద్దరికి నరకం చూపించి చంపాలి అనుకుంటున్నా అని చెప్తాడు. దాంతో అలా రోజు నుండి త్రిశూర్ మొత్తం గిరి మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో గిరి గ్యాంగ్ తో లింక్స్ ఉన్న అందరూ డాన్ అండ్ సిజుల కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే గిరి
గ్యాంగ్ లో కొంతమంది పోలీసుల కోసం కూడా పనిచేసేవారు ఉంటారు కాబట్టి అలా ఈ విషయం కాస్త ఐపీఎస్ ఆఫీసర్ రంజిత్ కి తెలుస్తుంది. దాంతో రంజిత్ తన పోలీస్ టీం అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి అదే విషయం అందరికీ చెప్పి డాన్ అండ్ సీజులను గిరి గ్యాంగ్ కంటే ముందే మనం పట్టుకోవాలని చెప్తాడు. దాంతో పోలీస్ టీములు కూడా డాన్ అండ్ సీజుల కోసం త్రిశూర్ మొత్తం వెతుకుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అలా డాన్ అండ్ సీజుల కోసం వెతుకుతున్న గిరి గ్యాంగ్ కి రమేష్ ని చంపింది కూడా వాళ్ళిద్దరే అని తెలుస్తుంది. అంతేకాక డాన్ ఊరి అడ్రస్ కూడా దొరకడంతో గిరి గ్యాంగ్ డాన్ ఊరికి వెళ్తారు. అయితే అక్కడ డాన్ ఉన్నాడు, తన ఫాదర్ మాత్రమే ఉంటాడు. దాంతో తన ఫాదర్ ని జీప్ లో ఎక్కించుకుంటారు. అదంతా చూస్తున్న డాన్ ఫాదర్ ఫుల్ గా భయపడిపోతాడు. ఎవరు మీరు, ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారని అడగ్గా దానికి గిరి గ్యాంగ్ నీ కొడుకు గిరి అన్నతో పెట్టుకున్నాడు అని డాన్ అండ్ సీజులు చేసిందంతా చెప్పగా అదంతా విన్న డాన్ ఫాదర్ కూడా షాక్ అయ్యి నేను నా కొడుకుని పని కోసం త్రిశూర్ కి పంపాను, కానీ వాడు ఇలాంటి పని చేశాడా అని చాలా బాధపడతాడు. నిజానికి డాన్ ఎక్కడ ఉన్నాడో తనకు కూడా తెలిసి ఉండదు. సీన్ కట్ చేస్తే అలా గిరి గ్యాంగ్ డాన్ ఫాదర్ ని గిరి అన్నయ్య అయిన దేవా దగ్గరికి తీసుకుని రాగా దేవా డాన్ ఫాదర్ తో డాన్ కి ఫోన్ చేయించి ఫోన్ లోనే డాన్ కి వినిపించేలా డాన్ ఫాదర్ ని కొడుతూ తన ఫాదర్ అరుపులు డాన్ కి వినబడేలా చేసి ఇప్పుడు నీ ఫాదర్ ని కేవలం కొట్టి మాత్రమే హింసిస్తున్నా, నువ్వు వెంటనే నా ఇంటి దగ్గరికి రాకపోతే నీ ఫాదర్ ప్రాణాలు తీయడం నాకు పెద్ద పని కాదు, అందుకే వెంటనే నీ తండ్రిని కాపాడుకోవాలి అంటే వెంటనే ఇక్కడికి రా అని చెప్తాడు. అది విన్న డాన్ కి మరింత కోపం వచ్చి ఈ దేవాగాడికి ఎంత ధైర్యం ఉంటే నా తండ్రిని కొడుతూ నాకే ఫోన్ చేస్తాడు, కోపం నా మీద అయితే నన్ను ఏదైనా చేసుకోవాలి, కానీ మధ్యలో మా నాన్న ఏం తప్పు చేశాడు, ఈ ప్రాబ్లం లోకి అనవసరంగా మా నాన్నని తీసుకొచ్చి వీడు చాలా పెద్ద తప్పు చేశాడు, వీడిని ఇంకా వదిలిపెట్టను, ఇక మీదట నేను కూడా గిరి రిలేటివ్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపుతాను అని సిజుతో చెప్పి వారి దగ్గర ఉన్న ఇద్దరు ఫోన్స్ అక్కడే పగలగొట్టి పడేస్తారు, ఎందుకంటే తమని ఎవరు ట్రేస్ చేయకుండా. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి దేవా డ్రింక్ చేస్తూ తన ఫాదర్ కోసమైనా డాన్ తప్పకుండా వస్తాడు అని వాడిని ఎలాగైనా పట్టుకోవాలి అని తన టీమ్ తో చెప్తాడు. అలా అర్ధరాత్రి సమయంలో డాన్ అండ్ సీజు నిజంగానే దేవా ఇంటికి వస్తారు. అయితే డాన్ అండ్ సీజులకి కొంచెం కూడా భయం ఉండదు. అలా దేవా ఇంట్లో ఉన్న వారిని కొట్టి చివరికి దేవా నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లి దేవాపై అటాక్ చేసి తనని గొలుసులతో బెడ్ కి కట్టేసి దేవాని టార్చర్ చేస్తూ నువ్వు ఈ ఇష్యూలోకి అనవసరంగా మా నాన్నని తీసుకొచ్చి తప్పు చేసావురా, మా నాన్న ఏం తప్పు చేశాడు చెప్పు, మా నాన్ననే కొడతావా అని దేవాని అక్కడే ఉన్న గన్ తో షూట్ చేసి చంపి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఈ విషయం తెలిసిన గిరి షాక్ అయ్యి వెంటనే అక్కడికి వచ్చి దేవా డెడ్ బాడీని చూసి ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్ అవుతారు. గిరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరు కుర్రాళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని. మొదట తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించారు, ఇప్పుడు నా బ్రదర్ ని చంపేశారు, ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు, ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని కోపంతో రగిలిపోతాడు. ఇదిలా ఉంటే దేవా హత్య విషయం పోలీసులకి తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకొని క్లూస్ సేకరిస్తూ హంతకుల్ని పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే అదంతా చూస్తున్న త్రిశూర్ లోని ప్రజలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే త్రిశూర్ లో ఉండే గూండా రౌడీలు అందరూ చనిపోతే అప్పుడైనా త్రిశూర్ ప్రశాంతంగా ఉంటుంది అని. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే గిరి చనిపోతే రాక్షసులైన డాన్ అండ్ సీజు లాంటి వాళ్ళు త్రిశూర్ ని రక్తపాతం చేయబోతున్నారు అని. నిజానికి గిరి తప్పులు చేసేవారిని, పేద ప్రజలపై అన్యాయం చేసేవారిని మాత్రమే చంపుతాడు, అన్యాయం జరిగిన వారికి అండగా నిలుస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే గిరి జరిగిందే ఆలోచిస్తూ తన బ్రదర్ ని గుర్తు చేసుకుని బాధతో అలా కారులో ఇంటికి వెళ్తూ ఉండగా అదే టైంకే డాన్ అండ్ సీజు గిరి కారు పై గన్ తో ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ అటాక్ లో గిరి షోల్డర్ లోకి బుల్లెట్ కూడా దిగుతుంది. అయినా కానీ గిరి తన గన్ తో వారిపై ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో డాన్ అండ్ సీజు బైక్ పై అక్కడ నుండి పారిపోతారు. అది చూసిన గిరి తనకి గాయమైనా సరే కారులో వారిని ఫాలో అవుతూ వెళ్తాడు, ఎందుకంటే మొదటిసారి వాళ్ళు తనకి కనిపించారు కాబట్టి అందుకే వారిని విడిచిపెట్టకూడదు అనుకుంటాడు. అలా చాలాసేపు చేస్ తర్వాత గిరి తన కారుతో వారి బైక్ ని గుద్దడంతో బైక్ తో పాటు ఇద్దరు బ్రిడ్జి పై నుండి నదిలో పడిపోతారు. అయినా కానీ గిరి వారిని వదలకూడదు అనుకుంటాడు, కానీ అప్పటికే తన షోల్డర్ లో బుల్లెట్ దిగి ఉండడంతో నదిలోకి దూకలేకపోతాడు. అయితే వారిని మాత్రం వదిలిపెట్టకూడదు అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో గిరి హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఇద్దరిని చంపేదాకా గిరి తనకి శాంతి లేదు అని తన వారితో చెప్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క పోలీసులకి డాన్ అండ్ సీజులని వెతుకుతున్న ప్రాసెస్ లో రమేష్ ని డాన్ అండ్ సీజులతో చంపించింది రమేష్ అన్న కొడుకులే అని పోలీసులకి తెలియడంతో వారిని అరెస్ట్ చేస్తారు. ఇంకా డాన్ అండ్ సీజులను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి గిరి బావ దీపక్ డాన్ పక్క ఇంట్లో ఉండే వారి దగ్గరికి వెళ్లి వారికి కొంత డబ్బు ఇచ్చి డాన్ ఇక్కడికి వస్తే తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉండగా అప్పటికే దూరం నుండి అదంతా గమనిస్తున్న డాన్ అండ్ సీజు దీపక్ ముందు కారు ఆపి నన్ను పట్టుకోవాలి అంటే డైరెక్ట్ గా నన్ను పట్టుకోవాలి, కానీ అది చేతకాక ఇలా చేస్తున్నావా అని డాన్ తన దగ్గర ఉన్న కత్తితో దీపక్ పై అటాక్ చేసి దీపక్ ఫోన్ నుండి గిరికి ఫోన్ చేసి నీ బావ ఇక్కడ చావుకి బతుకి మధ్యలో
కొట్టుకుంటున్నాడు, త్వరగా వస్తే తనని కాపాడుకుంటావని చెప్పి నవ్వి ఫోన్ కట్ చేస్తాడు. అది విన్న గిరి షాక్ అయ్యి ఫోన్ లొకేషన్ ఆధారంగా వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చావు బతుకుల్లో ఉన్న దీపక్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అడ్మిట్ చేస్తాడు. గిరి ఫ్యామిలీ మొత్తం దీపక్ కి ఏమీ కాకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ భయపడిపోతూ ఉంటారు. అలా కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి దీపక్ ని కరెక్ట్ టైం కి హాస్పిటల్ తీసుకుని వచ్చారు, తను సేఫ్ అని చెప్పడంతో గిరితో పాటు తన ఫ్యామిలీ అందరూ కూల్ అవుతారు. అయితే గిరి మాత్రం డాన్ అండ్ సీజుల మీద కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్ లో పోలీసులు గిరి దగ్గరికి వచ్చి మా పోలీస్ టీం మొత్తం డాన్ అండ్ సీజుల కోసం వెతుకుతున్నాం, వారు దొరకగానే కస్టడీలోకి తీసుకుంటాం, అయితే మీ గ్యాంగ్ కూడా వారిని చంపడానికి వెతుకుతున్నారు అని మాకు తెలిసిందే, దయచేసి మీరు వారి కోసం వెతకండి అనగా దానికి గిరి మీ పోలీస్ టీం వారి కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నారు, అయినా వారిని పట్టుకోలేకపోయారు, వాళ్ళు నా అన్నయ్యని చంపేశారు, నా బావపై అటాక్ చేశారు, అయినా మీరు వారిని పట్టుకోలేకపోయారు, వాళ్ళు నా ఫ్యామిలీలో అందరినీ చంపేదాకా చూస్తూ ఊరుకోమంటారా, ఒక్కసారి వాళ్ళు నా చేతికి దొరికితే వారి ప్రాణాలు గాలిలో కలిపేస్తా అంటాడు. అదంతా విన్న పోలీసులు కూడా గిరి బాధని అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. సీన్ కట్ చేస్తే గిరి డాన్ అండ్ సీజుల కోసం వెతుకుతూ ఉండగా మరో పక్క డాన్ అండ్ సీజులు ఈసారి గిరి అమ్మనే టార్గెట్ చేసి ప్లాన్ ప్రకారం బురకాలు వేసుకుని హాస్పిటల్ కి వచ్చి మరీ లిఫ్ట్ లో వెళ్తున్న గిరి అమ్మపై కత్తితో దాడి చేసి వెళ్లిపోతారు. అయితే తనని చూసిన తన ఫ్యామిలీ వెంటనే తనకి ట్రీట్మెంట్ చేసి కాపాడుకుంటారు. అదంతా చూస్తున్న గిరి డాన్ అండ్ సీజులని ఎలా పట్టుకోవాలా అని, వారిని త్వరగా పట్టుకోలేకపోతే వాళ్ళు తన ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేస్తారు అని ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకి గిరికి తన ఫ్రెండ్ ఫోన్ చేసి డాన్ అండ్ సీజులో పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు సరెండర్ అయ్యారంట, వారిని జైల్లో పెట్టారంట అని చెప్పడంతో అది విన్న గిరి షాక్ అయ్యి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి చూడగా అక్కడ నిజంగానే డాన్ అండ్ సీజులని అరెస్ట్ చేసి ఉంచి ఉంటారు. గిరిని చూసిన డాన్ అండ్ సీజులు నవ్వుతారు, ఇంకా మమ్మల్ని నువ్వు ఏమీ చేయలేవు అని. వారిని చూసిన గిరి మాత్రం జైల్లోకి వెళ్లి మరి వారిని చంపాలి అని కోపంతో రగిలిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ రంజిత్ గిరితో ఇంకా నువ్వు టెన్షన్ పడకు, వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష పడేలా నేను చూసుకుంటా అని చెప్తాడు. అయితే డాన్ అండ్ సీజులో ప్లాన్ ఏంటంటే తాము ఎన్ని తప్పులు చేసినా సరే పోలీసులు కొన్ని రోజులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు, తర్వాత ఆటోమేటిక్ గా బెయిల్ ఇచ్చి బయటికి పంపుతారు అని. అదే బయట ఉంటే గిరికి దొరికితే తమని చంపేస్తాడు అని ప్లాన్ ప్రకారం పోలీసుల ముందు లొంగిపోయి ఉంటారు. అదంతా చూస్తున్న గిరికి కూడా డాన్ అండ్ సీజులో ప్లాన్ అర్థమవుతుంది, కానీ ఇప్పుడు తను ఏమీ చేయలేక అక్కడ నుండి బయటికి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు డాన్ అండ్ సీజులని కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా గిరి అప్పటికే ప్లాన్ ప్రకారం స్నైపర్స్ తో డాన్ అండ్ సీజుల మీద అటాక్ చేయించగా ఆ అటాక్ లో డాన్ అండ్ సీజులకి చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. దాంతో పోలీసులు వారిని హాస్పిటల్ తీసుకుని వెళ్లి అడ్మిట్ చేసి గిరి మళ్లీ వారిపై అటాక్ చేయడానికి వీలు లేకుండా పోలీసులు అధిక మొత్తంలో హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీగా ఉంటారు. అయితే అదే రోజు రాత్రి గిరి ఫ్రెండ్ ప్లాన్ ప్రకారం హాస్పిటల్ ముందు ఒక యాక్సిడెంట్ జరిగేలా చేయడంతో పోలీసులు అందరూ అక్కడికి చేరుకుంటారు. మరో పక్క హాస్పిటల్ వెనుక భాగం నుండి గోడకి కారుతో గుద్ది పెద్ద హోల్ చేసి డాన్ అండ్ సీజులని అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోతారు. పోలీసులు అది చూసి వారిని పట్టుకునేందుకు చాలా ట్రై చేస్తారు, కానీ గిరి మనుషులు పోలీసుల వెహికల్స్ ని రాంగ్ రూట్ లో డైవర్ట్ చేసి వారిద్దరిని ఫారెస్ట్ లోని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకుని వెళ్లి గిరికి విషయం చెప్పగా గిరి అక్కడికి వచ్చి వారిని ఒకేసారి చంపకుండా డాన్ అండ్ సీజులని దారుణంగా కొట్టి చంపబోతాడు. అప్పుడే డాన్ గిరితో నువ్వు ఇప్పుడు మమ్మల్ని చంపినా మాకు ఫరక్ పడదు, ఎందుకంటే త్రిశూర్ ని గడగడలానిచ్చిన గ్యాంగ్స్టర్ గిరి అండ్ గ్యాంగ్ కి భయం అంటే ఏంటో చూపించాం, దాంతో మా గురించి త్రిశూర్ మొత్తం మాట్లాడుకుంది, మేం ఫేమస్ అయ్యాం, ఇంకా నీ భార్య నిజంగానే అందగత్తే అని గౌరీ గురించి తప్పుగా మాట్లాడడంతో అది విన్న